నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధిక ధ్వని కాలుష్యాన్ని కలిగిస్తున్న వాహనాలపై చర్యలు. వాహనాల సైలెన్సర్లు, హార్నులను ధ్వంసం చేసిన జిల్లా పోలీసులు. ఎన్డీఏ ప్రభుత్వం హామీలన్నీ నెరవేరుస్తోంది. పెన్షన్లు సమయానికి లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందిస్తున్నామన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. నెల్లూరు జిల్లా పర్యటనలో అధికార పార్టీపై జగన్ నిరాధారమైన ఆరోపణలు చేశారు. జగన్ను రాజకీయంగా ప్రజలు బహిష్కరించాలన్న నరసింహాదవ్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచిపై 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి ఉద్యానవనంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు తిరుచిపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి, సూపరింటెండెంట్ ప్రసాద్, ఇన్స్పెక్టర్లు సుభాస్కర్ నాయుడు, చలపతి, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్లు సమయానికి లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందిస్తున్న ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. స్పౌస్ పెన్షన్లను 5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు పునరుద్ధరించారని ఆయన చెప్పారు. తిరుపతి నగరంలోని 2వ డివిజన్ సచివాలయం 1 పరిధిలోని పెన్షన్లను ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శుక్రవారం ఉదయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతిలో 18,773 మందికి 8,25,07,500 రూపాయలు ప్రతి నెల అందిస్తున్నట్లు చెప్పారు. 2019 మే నుంచి 2024 అక్టోబర్ వరకు నిలిచిన స్పౌస్ పెన్షన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు అందించినట్లు ఆయన తెలిపారు. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆయన తెలిపారు. శనివారం అన్నదాత సుఖీభవ పథకం తొలి విడతగా పీఎం కిసాన్తో కలిపి 7,000 రూపాయలను రైతుల ఖాతాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జమ చేయనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే ఈ నెల 15వ తేదీన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుందని ఆయన చెప్పారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం చెల్లించిందని ఆయన తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా మెగా డిఎస్సీని నిర్వహించడంతో పాటు వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తోందని ఆయన చెప్పారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూపర్ 6 అమలుపై అసత్య ఆరోపణలు చేస్తోందని ఆయన విమర్శించారు. పెన్షన్ను 2,000 నుంచి 3,000 పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్న వైసీపీ నాయకులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహాదవ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సోదరులందరికీ, అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ కూడా ఈ ఒక్క డివిజన్లోనే 473 పెన్షన్లు ఇస్తున్నాము ఈరోజు. అన్నిటికంటే ముఖ్యంగా గత 5 సంవత్సరాల దుష్ట పాలనలో 2019 నుంచి 2024 వరకు నిలిపేసిన వితంతువుల పెన్షన్ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా ఆలోచించి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వితంతువులకు భర్త చనిపోతే భార్య ఒంటరిగా మిగిలిపోతుంది, వాళ్లకు ఏ ఆధారము ఉండదు, అందులో వారికి ఈ డివిజన్లో 14 మంది. నెల్లూరు జిల్లా పర్యటనలో జగన్ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, తమ పార్టీ నాయకుడు వల్లభనేని వంశీని జగన్ సమర్థించడం కరెక్ట్ కాదని, వల్లభనేని వంశీ ఎంత ఘోరంగా మాట్లాడారో ప్రజలందరూ చూశారని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలోని ఆయన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాడ్ టైం. నిన్న మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్స్లో ఉన్నాను. నిన్న ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చూసిన తర్వాత చాలా బాధేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు నెల్లూరుకి ప్రకటన రావటం, వచ్చినప్పుడు అక్కడ మాట్లాడినటువంటి మాటలు విని చాలా బాధేసి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రి కనుక్కొని ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది.
కనీసం ఇప్పటికైనా వాళ్ళు 2019 ఎలక్షన్లో 151 సీట్లతో ప్రజలు మీకు అధికారాన్ని ఇస్తే 5 సంవత్సరాలు తిరగక ముందుగానే 11 సీట్లతోనే మిమ్మల్ని పరిమితం చేసేస్తే దానికి కారణం ఏందనేది అట్లీస్ట్ మీరు తెలుసుకోనేటువంటి పరిస్థితుల్లో ఉండి ఈరోజు కూడా మళ్ళీ అదే విధంగానే అదే మాటలే ఒక పెద్ద చిన్న ఏమీ లేకుండా నోటికి ఎట్టొస్తే అట్లా మాట్లాడి ఒక పార్టీకి అధ్యక్షుడిగా నువ్వు అట్లే మాట్లాడుతున్నావు, నీ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళు అట్లే మాట్లాడుతున్నారు. కనీసం ఒక తప్పు జరిగిన తర్వాత ఈ తప్పు జరిగింది, ఈ పొరపాటు చేస్తామనేసి తెలుసుకునేటువంటి మనస్తత్వం లేకుండా మీరు ఇంకా అదేవిధంగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళల పైన, ఒక ఎమ్మెల్యే మహిళ పైన, ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడే మాటలు అవి ఏమైనా సంస్కారమా? అట్లాంటి మాటల్ని వెనకేసుకొని అట్లాంటి మనిషిని వాళ్ళు చూసే రావటం అనేది పెద్ద తప్పు. ఈరోజు మీరు అంటున్నారు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారనేసి. వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఏ రకంగా మాట్లాడాడో, ఒక తల్లిని ఎంత ఘోరంగా అవమానించాడో, ఎన్ని రకాలుగా వాళ్ళని పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ఇతనేదో 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసు అయినలాగా ఇతనికి అన్నీ నాకు భూలోక బ్రీను వీరబ్రహ్మణ్య స్వామి అనే విధంగా వల్లభనేని వంశీ అతనే మొత్తం అతనికి తెలిసి అన్ని జరిగిన భారతదేశంలో అనే టైప్లో అతను ఫీల్ అయిపోయి అసలు ఒక తల్లిని ఎట్లంటే అంత అగౌరవంగా అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళంత బాధ పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయటం తప్పనేసని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎవరు అనట్లేదు, ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే తప్పు అంటున్నాడు. అదేవిధంగా ఈరోజు ఒక లిస్టు పెట్టుకొని చదువుతున్నాడు, మా పార్టీ ఉన్నటువంటి మాజీ ఎంపీలని, మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మినిస్టర్లని అందరిని అరెస్ట్ చేస్తున్నారు అనేసి. ఒకసారి వీళ్ళు ఏమన్నా నెహ్రూలా గాంధీలా అని ఒకసారి మీరు తెలుసుకోండి. వీళ్ళు లాస్ట్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఎంపీ ఏ విధంగా ఏ వీడియోలు చేసి ఎవరికి ఏం చూపించాడనేసి అని ప్రజలందరికీ తెలుసు. అట్లాంటి ఎంపీని అరెస్ట్ చేయడం తప్పని చెప్పి ఈరోజు వాళ్ళు చూసానికి వెళ్తున్నారు. ఒక ఫ్యాక్షన్ లీడర్ అయినటువంటి ప్రకాష్ని అరెస్ట్ చేసి దాన్ని పోతే వాళ్ళ దగ్గర పోయేసి అక్కడ అదేవిధంగా మీరు హంగామా చేస్తున్నారు. లాస్ట్కి మొన్న మీ కారు కిందనే పడి ఒక మనిషి చనిపోతే కూడా అట్లీస్ట్ దాని గురించి ఇంతవరకు మీ పార్టీకి సంబంధించి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఇంటికి పోయేసి వాళ్ళకి ఏమైనా మంచి చెడులు చేద్దామనే పని లేకుండా ఒక గంజాయి మత్తులో గంజాయి అమ్మే వ్యక్తిని చూసేదానికి వెళ్ళి ఇవన్నీ అరాచకాలు చేస్తూ ఇంకా కూడా మీరు మారకుండా ఎప్పుడో సీఎం చంద్రబాబు నాయుడు గారిని స్టూడెంట్ లైఫ్లో గలాట్ జరిగింది, చెప్పుతో కొట్టినారు. ఏందా మాటలంతా? అసలు మీ వయసు ఎంత? మీరు అది చూశారు అప్పుడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు? మీరేమన్నా మీరు మాట్లాడే సంస్కారం ఏంది? అది మీరు 10 మందిలో యూత్కి ఏం సందేశం ఇస్తున్నారు? ఇది పద్ధతేనా? ఇది పద్ధతేనా అడుగుతున్నాను మిమ్మల్ని. నేను అసలు మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, మీ కేటర్ని రెచ్చగొడతారు, మీరు మాట్లాడిన దానికి పక్కన మీతో చెంచాగాలు తప్పట్లు తడతారు. ఏం పద్ధతి ఇది? దీన్ని చూసేసానా సొసైటీ మొత్తం ఈ విధంగా చెడిపోతుంటే కారణం మీలాంటి నాయకులు ఉండడం వల్లనే ఈరోజు రాష్ట్రం అధోగాలు అయిపోయింది. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రోజు భగవంతుడు దయతో ప్రజలందరూ అండతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అమరావతి ఒక రాజధాని పెట్టి దానికి కావాల్సినటువంటి రూపురేఖలన్నీ వాళ్ళు అంత కష్టపడి చేసిన తర్వాత మీరు 5 సంవత్సరాలు వాళ్ళ వంతు అప్పుడున్నటువంటి మా పార్టీ తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ చేసిందనేసి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈరోజు మీరు ఎక్కడో కాకపోతే ఒకసారి మీరు ఎప్పుడైనా ఆ ప్యాలెస్ నుంచి 2019-24 వరకు ప్యాలెస్ నుంచి బయట తిరిగి ఉంటే మీ రాష్ట్రంలో మీకు తెలిసి ఉంటాయి ఏం జరిగింది రాష్ట్రంలో అనేసి. మీరు ప్యాలెస్లో కూర్చొని ప్యాలెస్లో నుంచి ఎవరో ఒక 2-3 మీరు చెంచాగాలను పక్కన పెట్టుకునేసి వాళ్ళు చెప్పింది మీరు వినేసి మీరు ఇంట్లో కూర్చొని ఎట్ట అవుతుంది? మీరు రండి, తిరుపతికి రండి, రేణుగుంటకు రండి, చూపిస్తాను మీకు. నేను ఆ రోజుల్లో మీకు ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్ని పెట్టి ఒక సిలికాన్ కంపెనీ కావచ్చు, ఒక కార్బన్ కావచ్చు, ఒక డిక్సాన్ కావచ్చు, ఈ విధంగా కొన్ని వందల కంపెనీలు రాష్ట్రంలో తెచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. మీరు వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు వచ్చేటువంటి డిక్సాన్ కంపెనీ కూడా బలవంతంగా వాళ్ళని తరివేసి వాళ్ళపైన లేనిపోని కేసులు పెట్టేసి అవన్నీ కూడా చేసి వాళ్ళని పులివెందులలో ఫ్యాక్టరీ పెట్టకపోతే మీ డిక్సాన్ ఇంటి పెరికేస్తానని బ్లాక్మెయిల్ చేసిన ఘనత మీది. కానీ ఈరోజు మళ్ళీ ప్రజలు ఒక ఛాన్స్ అని ఇచ్చి పొరపాటు చేసామని తెలుసుకొని 2024 ఎలక్షన్లో ఎవరు ఊహించిన విధంగా భారతదేశంలోనే హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్తో, హయ్యెస్ట్ మెజారిటీస్తో, హయ్యెస్ట్ ఎమ్మెల్యే సీట్స్తో, హయ్యెస్ట్ ఎంపీ సీట్స్తో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది.
తిరుపతి నగరంలో అధిక ధ్వని కాలుష్యాన్ని కలిగిస్తున్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. 60 ద్విచక్ర వాహనాల యొక్క సైలెన్సర్లు మరియు 500 వాహనదారుల యొక్క సౌండ్ హారన్లను ధ్వంసం చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాతో మాట్లాడారు. తిరుపతి జిల్లాలో ఈ సౌండ్ పొల్యూషన్ సంబంధించి గత కొంతకాలంగా స్పెషల్ డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ ఆటోస్కి కావచ్చు, వెహికల్స్కి కావచ్చు, ఎక్కువ సౌండ్ వచ్చే విధంగా హార్న్స్, బాగా నాయిస్ క్రియేట్ చేసే విధంగా సైలెన్సర్స్ పెట్టుకున్న వెహికల్స్ అన్నింటినీ కూడా మనము సీజ్ చేసి వాటికి సంబంధించినటువంటి ఈ హార్న్స్, ఈ సైరన్స్ అన్నీ కూడా తీయించడం జరిగింది. కొంతకాలం వాళ్ళకి అవగాహన కలిగించేదానికి ప్రయత్నం చేశాము. తీయించడం తర్వాత మళ్ళీ కొన్ని రోజులు మీరు మళ్ళీ చేయకండి అని చెప్పి వాళ్ళకి అందజేయడం జరిగింది. సో అలా చేసిన తర్వాత కూడా అప్పటికి చాలామంది ఇంకా వాళ్ళ మార్పు రాకపోవడం ఆ కారణం వల్ల తర్వాత మనము చేసిన ఈ హార్న్స్ అన్నిటినీ కూడా, సైలెన్సర్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి ఈరోజు మొత్తం అన్నిటినీ కూడా మనము డెస్ట్రాయ్ చేయడం జరిగింది. మనము చూసినట్లయితే మొత్తంగా ఒక 500 హార్న్స్, అట్లాగే 67 సైలెన్సర్స్ ఇవన్నీ కూడా తీసి ఈరోజు మనము మన డిపిఓలో డెస్ట్రాయ్ చేసాం. సో మా డిఎస్పీ ట్రాఫిక్ చారి గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా గత కొంతకాలంగా లాస్ట్ 3 months నుంచి కూడా ఇదే డ్రైవ్ చేస్తూ ఉన్నారు. చాలామంది మీద యాక్చువల్గా పెనాల్టీస్ ఇంపోజ్ చేయడం జరిగింది. అప్పటికి వాళ్ళలో అనుకున్నంత చైతన్యం, అనుకున్నంత మార్పు రాకపోవడం వల్ల మనం కూడా కొంచెం కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈరోజు ఈ విధంగా ఇవన్నీ కూడా పెట్టి చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా వాహనదారులందరికీ కూడా మనం ఇచ్చేటటువంటి సందేశం ఏమిటంటే, మీరు ఇటువంటి లౌడ్ హార్న్స్, సైరన్స్ పెట్టుకొని జనరల్ పబ్లిక్కి ఇబ్బంది కలిగించే విధంగా సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేసే విధంగా చేయకండి. ఏదైతే మీకు పర్మిటెడ్ హార్న్స్ ఉన్నాయో అవే పెట్టుకోవాలా, అవే సైరన్స్ పెట్టుకోవాలి తప్పితే అనాథరైజ్గా ఎక్కడ పెట్టినా కూడా అందరికీ కూడా ఇదే ఫలితం అవుతుంది. మీరు డబ్బులు పెట్టి వెచ్చించి కొని చేసిన తర్వాత అల్టిమేట్గా వాటి యొక్క ఫేట్ ఇలా ఉన్నప్పుడు దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి మనము సామాజిక దృక్పథంతో ప్రజల యొక్క భావనల్ని, వాళ్ళ మనోభావాలను మనం అర్థం చేసుకొని మనం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలా. కాబట్టి అందరు వాహన చోదకులందరికీ కూడా మా తిరుపతి పోలీస్ శాఖ నుంచి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా చేయకండి, చేస్తే మటుకు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. కరెక్ట్, వాళ్ళని కూడా అమర్చి ఎక్కడెక్కడైతే ఇవి అమ్ముతారో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకి కూడా కౌన్సిల్ చేస్తాం. వాళ్ళ మీద కూడా బైండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళకు కూడా చెప్పి ఇవి అమ్మకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. బ్యాంక్స్కి సంబంధించి మనము నిన్న అందరు కూడా మొత్తం జిల్లా అంతటా కూడా నేను ఆఫీసర్స్ తోటి మొత్తం బ్యాంక్ అఫీషియల్స్ అందరితోటి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మనందరికీ తెలిసిన విషయమే, 2 రోజుల క్రితము మనకు హిందూపూర్లో ఒక మేజర్ బ్యాంక్ రాబరీ అయింది. దాంట్లో దాదాపు 11 kgs గోల్డ్ పోవడం జరిగింది. సో దాంతో మనం కూడా అప్రమత్తం అయ్యి మన జిల్లాలో ఉన్నటువంటి బ్యాంక్స్లో కూడా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అలార్మ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, యాంటీ బర్గ్లరీ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, కెమెరాస్ ఎలా ఉన్నాయి, గార్డ్స్ ఉన్నారా లేదా, లేకపోతే హాట్ లైన్ ఫంక్షన్ చేస్తుందా లేదా, ఈ అటువంటి ఒక దరిదాపు 10 అంశాల మీద వాళ్ళందరితోటి చెప్పడం జరిగింది. అందరూ బ్యాంకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. వాళ్ళందరికీ మనం చెప్పిన ఒకే విషయం, ఎందుకంటే ప్రజలు ఎంతో నమ్మకంతో బ్యాంకుల మీద వాళ్ళు చాలా కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని అంతా కూడా డబ్బుని బ్యాంకులో పెట్టుకుంటారు. సో దానికి మనం ఏదైతే బాధ్యతతోటి తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల, కొంతమంది నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఈ బ్యాంకులో దొంగతనాలు జరిగి ప్రజల ధనం ఈ దొంగలు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని మనం నివారించాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అథారిటీస్ మేనేజ్మెంట్ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఇద్దరు కంబైన్డ్గా కలిపి చేస్తేనే మనం దీన్ని నివారించడానికి వీలవుతుందని. జాయింట్ సెక్యూరిటీ ఆడిట్ అంటే అది జరుగుతూనే ఉంది. యాక్చువల్గా గత 3 రోజుల నుంచి మా పోలీసు ఆఫీసర్స్ అందరూ కూడా బ్యాంక్స్కి వెళ్తున్నారు, విజిట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న ఈ అలార్మ్ సిస్టమ్స్ ఫంక్షన్ చేస్తున్నాయా లేదా అని చూస్తున్నారు, కెమెరాస్ వర్క్ చేస్తున్నాయా లేదా చూస్తున్నారు. అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. చేసిన తర్వాత మనం ఐడెంటిఫై చేసినటువంటి షార్ట్ ఫాల్స్, ల్యాప్సెస్ అన్నీ కూడా
ఆ కన్సర్న్ బ్యాంక్ అథారిటీస్ చెప్తాం, వాళ్ళు కూడా వాళ్ళ హెడ్ ఆఫీసెస్కి చేసి అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని మనకు ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉండేటట్టు ఫర్దర్గా బ్యాంక్స్లో ఇటువంటి ఘరానా దొంగతనాలు జరగకుండా ఉండే విధంగా నివారణ చేపట్టేటట్టు కూడా చేయడం జరిగింది. నగరంలోని గాంధీ రోడ్లో గల హతిరాంజీ మఠంలో దుకాణాలు నిర్వహిస్తున్న ఎవరికీ ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అన్నారు. పురాతనమైన హతిరాంజీ భవనం కూల్చడంపై శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు దుకాణదారులతో కమిషనర్ సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు. పలువురు దుకాణదారులకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎక్కడైతే కూలిపోయే పరిస్థితి ఉందో అక్కడ మరమ్మతులు చేయించాలని కోరారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ హతిరాంజీ మఠంను ఐఐటి తిరుపతికి చెందిన నిపుణులు పరిశీలించి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ భవనాన్ని 10 జోన్లుగా విభజించడం జరిగిందని అన్నారు. ఇందులో జోన్ 10 మరమ్మతులు చేయాలని, గాంధీ రోడ్డు వైపు నార్త్ వెస్ట్ కార్నర్లు పడగొట్టి పునర్నిర్మాణం చేయాలని తెలిపారని అన్నారు. రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపడతామని అన్నారు. కూల్చివేసిన ప్రాంతంలో ఎవరి షాపులు వారికి కేటాయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజాప్రతినిధులు, దుకాణదారులు అభిప్రాయాలను ఐఐటి నిపుణుల నివేదిక కలెక్టర్ ముందు ఉంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఇందులో ఏంటంటే ఐఐటి తిరుపతి వాళ్ళు ఈ రిపోర్ట్ తీసుకున్నప్పుడు 10 జోన్లుగా డివైడ్ చేసి బిల్డింగ్ వాళ్ళు ఏ జోన్లో కంపల్సరీ మనము డెమాలిష్ చేయాల్సి వస్తుంది, ఏ జోన్ని మనం రిపేర్స్ పెట్టుకోవచ్చు అనేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో జోన్ 10 అంటే బ్యాక్ సైడ్ మఠం బ్యాక్ సైడ్ ఉన్న ఆ జోన్, లోపల ఉన్న జోన్ ఒక్కటి రిపేర్లతో చేయొచ్చు. బట్ ముందు గాంధీ రోడ్ దగ్గర ఉన్న ఆ జోను లెఫ్ట్, నార్త్ వెస్ట్ అండ్ వెస్ట్ కార్నర్లో ఉన్న జోన్ని కంపల్సరీ డిలాబిడేట్ అయిపోయింది, డెమాలిష్ చేయాలని రిపోర్ట్ ఇచ్చారు. సో దానికి షాప్ ఓనర్స్ వాళ్ళ లైవ్లీహుడ్, ఉపాధి కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు పిలిచి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇందులో ఏంటంటే ఎవరికైతే అఫెక్ట్ అవుతారో వాళ్ళకి మళ్ళీ అక్కడే వెస్ట్లో అయితే అలాగే షెడ్ లాగా వేసేసి వాళ్ళకి మళ్ళీ అలాట్ చేయడం జరుగుతుంది. ముందు నార్త్ వెస్ట్ కార్నర్ ఎమర్జెన్సీగా ఈ వర్షాకాలం వచ్చే లోపల తీయాలి కాబట్టి సో దానికి ఎలా చేసి వాళ్ళకి మళ్ళీ అలాట్ చేయాలనేది ఈఓ గారు కూడా కమిషనర్ గారికి రాసి తీసుకోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఏ హ్యూమన్ లాస్ అవ్వకూడదు, లైఫ్కి ఎఫెక్ట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఈ డెసిషన్ అండ్ ఈ మీటింగ్. తనపల్లి మెయిన్ రోడ్ స్వర్ణముఖి నదిపై అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని తనపల్లి ప్రజలు కలెక్టర్ ఆర్డీఓలకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత తనపల్లి గ్రామ ప్రజలు మాట్లాడుతూ తనపల్లి మెయిన్ రోడ్ సమీపంలోని శ్రీ చైతన్య కాలేజీ వద్ద కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా స్వర్ణముఖి నదిపై ప్రధాన రోడ్డు మార్గంలో ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద పైపులు పెట్టి మట్టితో నింపి రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ నిర్మాణం వల్ల నదీ ప్రవాహం ఎక్కువైతే మా గ్రామాలు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, సంబంధిత అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై తగిన చర్యలు తీసుకుని తనపల్లి మెయిన్ రోడ్ భద్రతకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తనపల్లి గ్రామ బాధిత ప్రజలు ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలు 80% అమలు చేశామని మంత్రి బీసీ జనార్దన్ తెలిపారు. పలమనేరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడే బైరెడ్డిపల్లె గ్రామం మండల హెడ్ క్వార్టర్ అయిన బైరెడ్డిపల్లె కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ్యుల గారికి, చైర్మన్ గారికి, పత్రికా విలేకరులకు, మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తామో మా కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అనేటువంటి ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను కూడా సూపర్ సక్సెస్ చేస్తూ ఈరోజు 1 సంవత్సరం గడిచిన తర్వాత మంత్రి హోదాలో నియోజకవర్గాలలో జరుగుతున్నటువంటి ఏ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి
164 సీట్లు ఇచ్చి ఒక చరిత్ర సృష్టించారు ప్రజలు. ఆ చరిత్ర సృష్టించినందుకు మాకు బాధ్యత ఉంది. ప్రజా సమస్యల మీద, ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రీయ ఆర్థికంగా నష్టాల పాలు చేసి అప్పుల పాలు చేసినప్పటికీ ఒక విజనరీ లీడర్గా తన అనుభవానంతా జోడించి అనుభవం గల నాయకుడిగా ఈరోజు రాష్ట్రాన్ని సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్ళు పెడుతూ తీసుకెళ్తా ఉన్నాడు. ఆ రోజు మేము ఏదైతే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తాము, అదేవిధంగా వికలాంగులకు 6,000 చేస్తాము, అదేవిధంగా మిగతా వారికి ఏదైనా వికలాంగులకు ఉంటే కూడా 10,000 15,000 కూడా ఇవ్వడం జరిగింది. పింఛన్లు మొదలుకొని ఆ రోజు ఏదైతే దీపం పథకం అప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు, ఈ యొక్క పూయిలు ఇవన్నీ లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నాడు గ్రహించినటువంటి నాటి ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు, నేటి ముఖ్యమంత్రి దీపం పథకాన్ని తీసుకొచ్చి అప్పట్లోనే ఈ యొక్క స్టవ్లను కూడా గ్యాస్ విధానాన్ని కూడా తీసుకొచ్చి గ్రామాలలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీపం పథకం 2 కింద ఈరోజు ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తాము, పేద ప్రజలకు భారం కాకూడదు ఈ గ్యాస్ అనేటువంటి ఉద్దేశంతో దీపం 2 పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక పోతే తల్లికి వందనం. గత ప్రభుత్వంలో మాదిరిగా మేము ఎంతమంది పిల్లలు ఉంటే కుటుంబంలో అంతమందికి ఇస్తామని చెప్పాము. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి తల్లికి కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4కి, కొన్ని కుటుంబాలలో 5 మందికి కూడా ఇచ్చినటువంటి రికార్డు కూడా ఉంది. మరి ఆ రోజు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పడం జరిగింది మహిళలందరికీ. ఈరోజు మహిళలకందరికీ కూడా ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం. అది కూడా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా వారికి అందరికీ కూడా ఉచిత ప్రవేశం కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాత సుఖీ భవ, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వారి మాదిరిగా మేము 14,000 కలుపుతామనలేదు, 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రకారం వారు ఎంత ఇస్తే వాళ్ళతో ప్రకారం ఈరోజు వారు 2,000 ఇస్తే మేము కూడా వారికి సమానంగా మా యొక్క అమౌంట్ను కూడా చేసి రేపు అన్నదాత సుఖీభావాన్ని కూడా 45 లక్షల మందికి పైగా రైతులకు ఇవ్వడం జరుగుతాము. అంటే సూపర్ 6 పథకాలన్నీ కూడా దాదాపుగా 80% సూపర్ సక్సెస్గా మార్చిన ప్రభుత్వం. అదేవిధంగా అభివృద్ధి ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థను తిరుపతి శ్రీనివాసపురంలోని ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం అపర వాల్మీకి అవతారంగా కీర్తింపబడిన గోస్వామి తులసీదాస్ జన్మదినను పురస్కరించుకొని హనుమంతుని విగ్రహాన్ని కొలువు తీర్చారు. అనంతరం ఆయనకు ఇష్టమైన వడమాల హారంగా వేసి పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకధాటిగా హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. ఈ సందర్భంగా షిరిడి సాయి మందిరం నిర్వాహకులు ధర్మకర్త విశ్రాంత ఏఎస్పీ వేల్పల గంగరాజు మాట్లాడుతూ రామచరిత మానస్ గోస్వామి తులసీదాస్ జన్మదినం సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ఎంతో అదృష్టమని అన్నారు. చాలీసా పారాయణంతో సంపూర్ణ ఆరోగ్యం, తేజస్సు, జ్ఞానం వస్తుందని అన్నారు. హనుమంతుని సేవించిన వారికి ఆత్మస్థైర్యం, మనోబలం సిద్ధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం చేపట్టిన విజయవంతం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి హనుమాన్ సేవా సమితి, మహిళా సేవా సమితి నాయకులు చిరంజీవిరావు, చెంగల్రాయలు, భక్తురాలు అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు స్వల్పాహారం విందు చేశారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు ఎంతో శుభదినం. పవిత్ర శ్రావణ మాసం, సప్తమి తిథి. పూజ్య గురుదేవులు గోస్వామి తులసీదాస్ వారి జన్మదినం. వారి జన్మదినం సందర్భంగా ఈ తిరుపతి పట్టణంలోని హనుమత్ సేవా సమితి మరియు ఇతర హనుమత్ భక్త బృందాలు, గౌరవనీయులు చిరంజీవిరావు వారు రాజారెడ్డి గారు, చెంగల్రాయలు గారి ఆధ్వర్యంలో
ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అఖండ హనుమాన్ చాలీసా పారాయణం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలకు అతనే బాస్గా ఉన్నారని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించడం మంచి పద్ధతి కాదని, జగన్ను రాజకీయంగా ప్రజలు బహిష్కరించాలని రాష్ట్ర యాదవ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉంటే చూడడానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా సభ్య తలదించుకునే రీతిలో మహిళల పట్ల ఏ విధమైన భాష వాడాడో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించి ఆయన ప్రెస్తో మాట్లాడిన తీరు సమర్థించుకుంటూ వాళ్ళ నాయకుల ఏదైతే మహిళల పట్ల, అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు జైల్లో వాళ్ళ పార్టీ నాయకులు మాజీ మంత్రులు జైల్లో ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గురించి ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. ఆయన యొక్క ప్రవర్తన చూస్తే మెంటల్ కండిషన్ సరిగ్గా లేనట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే అధికారం కోల్పోయి 1 సంవత్సరం అవుతుంది. ఏదైతే వాళ్ళ నాయకులందరూ కూడా లిక్కర్ కేసులో ఏ విధంగా పట్టుబడి జైలు పాలయ్యి బెయిల్ కూడా రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడ క్వాజీకి సంబంధించిన అక్రమాలకి గతంలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆడ నిరాహార దీక్ష చేయడం, ఇదంతా కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ మారి రాసుకొని రోజా గురించి, అదేవిధంగా వీళ్ళ నాయకుల గురించి పదే మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అందరి గురించి మాట్లాడుతూ ఆయన సొంత సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు అందరికీ. నువ్వే జగన్మోహన్ రెడ్డి అనే నువ్వే ఈ యొక్క అవినీతి అక్రమాల్లో అందరికీ బాసుగా వ్యవహరిస్తూ ఉన్నావనే సంగతి అందరికీ తెలుసు. వాస్తవాలన్నీ కూడా త్వరలో బయట వస్తూ ఉన్నాయి. అధిక ధ్వని కాలుష్యాన్ని కలిగిస్తున్న వాహనాలపై చర్యలు, వాహనాల సైలెన్సర్లు, హార్నులను ధ్వంసం చేసిన జిల్లా పోలీసులు. ఎన్డీఏ ప్రభుత్వం హామీలని నెరవేరుస్తోంది. పెన్షన్లు సమయానికి లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందిస్తున్నామన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. నెల్లూరు జిల్లా పర్యటనలో అధికార పార్టీపై జగన్ నిరాధారమైన ఆరోపణలు చేశారు. జగన్ను రాజకీయంగా ప్రజలు బహిష్కరించాలన్న నరసింహ యాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.